భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. త్రిలోకాలలో సమస్త కాలాలలో నీ విజయగాథ గానం చేయబడుతుంది. దేవతలు కూడా నీ ఎదుట శిరస్సులు వంచి నమస్కరిస్తారు. ఓ కర్మవీరా, నేను నీకు ప్రణామం చేస్తున్నాను. అగ్రజ, నది నీరు ఒడ్డును తాకుచున్నది. గోదావరి తీరాన్ని సమీపించాం. అవును లక్ష్మణ, ఇదే పంచవటి అయి ఉంటుంది. అలా చూడండి, అదేమిటి? ఇదేదో చాలా పెద్ద పక్షి. పక్షుల రాజేమో. మేమింత పెద్ద గెద్దను ఎన్నడూ చూడలేదు. మాకిది రాక్షసుల్లా తోస్తోంది. మీరు మాకు ఆజ్ఞనివ్వండి. మేము ఒకే బాణంతో దీన్ని యమపురికి పంపిస్తాం. తొందరపడకు లక్ష్మణ. నీకు చిత్రకూట భవిష్యద్వాణి జ్ఞాపకం లేదా? శత్రువులా లేక మిత్రులా అన్నది పూర్తిగా తేలేంత వరకు కేవలం సందేహ ప్రేరణ కారణంగా ఎవరి మీద దాడి చెయ్యకూడదు. లేకుంటే పశ్చాత్తాపపడాలి. నేను ఇక్ష్వాకు వంశజుడైన దశరథుల వారి పుత్రుడను రాముడను. నా భార్య, నా అనుజుని సమేతంగా తమకు ప్రణామం చేస్తున్నాము. పక్షిరాజా, నేను మీ పరిచయ భాగ్యం పొందకోరి మీ వద్దకిలా వచ్చాను. తమరెవరు, ఏ ఉత్తమ వంశంలో జన్మించినారో తమకు సముచితమనిపిస్తే చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వత్సారామ, నీవు స్వర్గస్థుడైన నా స్నేహితుడు దశరథుని పేరు చెప్పి నన్ను పొలగితుండి చేశావు. మహాపరాక్రమవంతుడైన దశరథ మహారాజుతో నా స్నేహం దేవాసుర సంగ్రామం సమయం నాడిది. ఆయన సందర్శనం నాకు ఆనాడు కలిగింది. ఆనాడు ఆయన నన్ను కౌగలించుకొని, జటాయువు, నువ్వు నాకు ప్రాణ సమానం, అంత ఆప్తుడమని అన్నారు. ఆయన పుత్రుడు అంటే నాకు పుత్ర సమానమే. రఘునందన, మహర్షి కశ్యప వారికి 2 కుమారులు, గరుడు, అరుణుడు. గరుడు శ్రీ మహావిష్ణు సేవకు అంకితమైపోగా అరుణుడు సూర్య భగవానుడి సేవలో లీనమైపోయాడు. నేను అరుణుడి కుమారుడను. మేము 2 సోదరులం. నా అన్న పేరు సంపాతి, గెద్దలకు రాజాయన. నా పేరు జటాయువు. మీరు పంచవటిలో పన్న కుటీరం నిర్మించుకోండి. నేను ఈ సమీపంలో కాపలాదారుడుగా తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతుంటాను. పక్షిరాజా, ఇవాళ నిజంగా ఎంతో సుదినం. తమ దర్శనం మళ్లీ మా పితృదేవులను చూసినట్టయింది. నేను మళ్లీ అనాథను కానని, సురక్షితుడనని నాకెంతో ధైర్యం కలిగింది. లక్ష్మణ, ఇక్కడే మనకు పర్ణశాలను నిర్మించు. అవును వత్స, అక్కడ నదీ తీరాన ఆ స్థానం అత్యుత్తమమైనది. భలే లక్ష్మణ, భలే. చూశావా సీత, నీ మరిది లక్ష్మణుడి ప్రతిభ ఏమిటో. విశ్వకర్మ విశాల భవనాలు నిర్మించవచ్చును. అయితే రాజభవనాన్ని తలదన్నే ఈ పర్ణ కుటీరాన్ని ఇలా అతి శీఘ్రంగా నిర్మించడం లక్ష్మణుడికే సాధ్యం. ఇక్కడ విశ్వకర్మ కూడా ఓటమిని అంగీకరించాలి. తమ ప్రోత్సాహమే మా ప్రేరణగా మారింది అగ్రజ. మేము కేవలం మీ దాసులం. నాకేమవుతాను కాదు లక్ష్మణ. చెప్పాలంటే నా చెంత మాటలు లేవు. వనవాస కాలంలో నువ్వు మా చెంత లేవంటే ఒంటరి వాణ్ణి ఏం చేయగలను? నీ సేవలు సహకారంతో
నేనసలు వనవాసమే అనుభవించలేదని అనిపిస్తుంది. నువ్వు నా సోదరుడివైనా ఆజ్ఞలు పాటించే పుత్రునిలా సేవలు చేస్తున్నావు. పితృ సమానంగా ప్రతిపాలన చేస్తున్నావు. అగ్రజ, మా ఈ జన్మ తమ చరణ సేవలకే పూర్తిగా సమర్పితం. వదిన, మీరొక్కసారి తిలకించి చెప్పండి, లోపాలేమిటో. చూస్తూనే ఉన్నానుగా తమ చాతుర్యం. ఈ పవిత్ర కుటీరంలోని ప్రతి చిన్న అంశము పరమ సుందరం. మీరు మా కలని నిజం చేశారు మరిది గారు. అగ్రజ, తమకి ఈ స్థానమే సముచితం. తమ కోసమే ఈ స్థానాన్ని నిర్మించాం. తమ సంధ్యావందనానికి పుష్పాలు కూడా సిద్ధం చేశాం. ఎలా ఉందో చెప్పండి. అతి ఉత్తమం లక్ష్మణ. ఈ వటవృక్ష శీతల ఛాయలో ఎంత ప్రశాంతత ఉంది. స్వామి, ఈ శాంతి కుటీరంలో మనం మన వనవాసాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది కదా. అయోధ్యను విడిచి వనవాసం చేస్తూ 12 వత్సరాలకు పైనే గడిపేశాం. అయోధ్య. సీత, ఎంత పవిత్రనామం స్మరించావు. అయోధ్య పేరు గుర్తు రాగానే జన్మభూమి మట్టి నుండి వచ్చే ధరణి సుగంధం రోమాంచితం కలిగిస్తుంది. విన్న వెనువెంటనే మాత కౌసల్య గుర్తొస్తున్నారు. తమకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారు. ఆ మాతృమూర్తి వ్యధను మీరు అంచనా వేయలేరు ఆర్య. ధర్మం, ధైర్యం, సహనం సమస్తం తన లోపలే దాచుకున్నారు. మన వనవాసం పూర్తి కావాలని ఒక్కొక్క దినం లెక్క వేసుకుంటూ వ్యవధిని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. సీత, కొన్ని సమయాలలో ఏకాంతంలో అమ్మ కౌసల్య పిలుస్తున్న ధ్వని నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది. చిన్నప్పుడు అలాగే పిలుస్తున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. రామా, త్వరగా రా నాయనా, భోజనం వడ్డించాను అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ రాజభవన గవాక్షం వద్ద నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారని. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. నేను తిరిగి రావడానికి ఇంకొంచెం వ్యవధే ఉంది. నేను వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను. వచ్చేసాడు, వచ్చేసాడు. అవును, అవును, మా రాముడు వచ్చేసాడు, మా రాముడు వచ్చేసాడు. సుమిత్ర, సుమిత్ర, మా రాముడు వచ్చేసాడు. సోదరి, రాముడు వచ్చేసాడు. సోదరి సుమిత్ర, నా రాముడు, నా రాముడు వచ్చేసాడు, వచ్చేసాడు, నా రాముడు వచ్చేసాడు. సుమిత్ర, నా రాముడు వచ్చేసాడు, నా రాముడు వచ్చేసాడు. మహారాణి, సోదరి, సోదరి, వచ్చేసాడు, మహారాణి వచ్చేసాడు. మహారాణి, మీరేమంటున్నారు సోదరి? సుమిత్ర, సుమిత్ర, రాముడు వచ్చేసాడు. వనవాసం పూర్తి చేసుకుని నీ లక్ష్మణుడు కూడా వచ్చేసాడు. మనం చూడటానికి అదిగో వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. కాదు సోదరి, అంతా మీ భ్రమ. ఇంకా 14 వత్సరములు ముగియలేదు, 1 వత్సరము మిగిలి ఉన్నది. ఇంకా 1 వత్సరము మిగిలినదా? అది ఎప్పటికి పూర్తవుతుంది? సోదరి, 13 వత్సరములు గడిచాయి. మీరు ధైర్యాన్ని విడనాడకండి. 13 వత్సరములు ఎలా గడిచాయో అలాగే 1 వత్సరము గడుస్తుంది.
లేదు సుమిత్ర, 13 ఏళ్ళు సహనంతో గడిచాయి. మాతగా ఓ వత్సరం గడపడం భరించలేకపోతున్నా. నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. సుమిత్ర, సోదరి, ఒకవేళ కాలగమనం ఆగిపోతే, ఈ ఒక్క వత్సరం గడవకపోతే నేనేం చేయగలను? లేదు సోదరి, లేదు. ఒక్క వత్సరము గడిచిపోతుంది. సుమిత్ర, అవును సోదరి, తప్పకుండా గడిచిపోతుంది. రండి సోదరి, లోనికి వెళదాం. సరే సుమిత్ర, సోదరి, ఈ సమయంలో రాముడు ఎక్కడున్నాడో ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు కదూ? అవును సోదరి, వాళ్ళ రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అగ్రజ, ఒక హీన భావన మాలో మేము సిగ్గుపడేలా చేస్తోంది. అలాంటి విషయం ఏమున్నది? అగ్రజ, తమ వంటి నిర్వికారులు సహృదయుల చల్లని నీడలలో మేము ప్రతి క్షణం ఒక్కో యుగంలా గడుపుతున్నాం. మరి మా స్వభావం ఎందుకింత ఉగ్రంగా ఉంది? మీకు పూర్తి విరుద్ధంగా ఎందుకు సృష్టింపబడింది? లక్ష్మణ, నువ్వు చెరకు లాంటి వాడివి. పైకి కఠినమైన, లోపల అతి మధురంగా ఉంటావు. నీ మనసు అంతే. మీరు మాకు స్వయంగా ఎన్నో విధాలుగా మా స్వభావం గురించి హెచ్చరించారు. ఇప్పుడు మమ్మో బాలకుణ్ణి చేసి బుజ్జగిస్తున్నారు. జీవితంలో అనేక మార్లు మా రుధిరంలో క్రోధం అనే పొంగు వచ్చింది. అయినప్పటికీ వాటన్నిటి ఔచిత్యాన్ని మేము తట్టుకోగలం. ఒకప్పుడు ఈ క్రోధం వల్ల, ఈ ఆవేశం వల్ల మేమెంతో పెద్ద పొరపాటు చేశాం అగ్రజ. ఏమిటది? దైవ సమానులైన మా అగ్రజుల భరతుల వారిని అకారణంగా మేము అనుమానించాం. వారిపై మేము యుద్ధానికి కూడా సిద్ధపడ్డాం. ఈ సంఘటనని మా మనసు నుంచి మేము దూరం చేసుకోలేకపోతున్నాం. అనుజ, భ్రాంతిలో పడి కొట్టుకుపోవడం మానవుని జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. కారణం ఏమిటి? నీ ఈ భావన నీ అగ్రజుని పట్ల నీకున్న భక్తి కారణమే. ఈ ఆవేశంలోనే ఆనాడు కూడా నీ మనస్సులో భరతుని పట్ల సందేహం ఉత్పన్నమైంది. లక్ష్మణ, వాస్తవానికి నువ్వు భావనా ప్రధానుడవు. అయితే భావుకుడు కావడం అపరాధమా చెప్పండి? కాదు, భావకుడు కావడం అతి సుందరమైన విషయం. భావనలు లేని మనిషి ఒక క్రూర మృగంతో సమానం. అయితే ఈ భావం మీద జ్ఞానమనే అంకుశం లేనప్పుడు భావావేశంలో అనేక మార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. మరి తమలా జ్ఞానై ఉండాలి. పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పొరపాట్లను దిద్దుకోవాలి. పశ్చాత్తాపం మీ మనసులో పశ్చాత్తాపం అనే భావనే ప్రాయశ్చిత్తం కలిగినట్టు తెలియచేస్తోంది. భరతులు నేను చేసిన అపరాధాన్ని మనస్ఫూర్తిగా క్షమించారో లేదో? క్షమించడం అనే సమస్య నిన్ను అపరాధిగా భావిస్తే కదా. భరతుణ్ణి నీవింతవరకు పూర్తిగా అర్థం చేసుకోలేదు లక్ష్మణ. భరతుల వారి గుణాలు అనంతమని చెప్పాలి. సాగర కెరటాలు లెక్కించగలవారే వారి గుణాలను గుర్తించగలరు.
సాగర కెరటాల కంటే అమితం ఆకలి కెరటాలు. మీరు అడవి నుంచి కట్టెలు తీసుకురాకపోతే మీ వదిన సీత వంట ఎలా చేయగలదు? పొరపాటైపోయింది, క్షమించండి వదిన గారు. ఇప్పుడే కట్టెలు తీసుకొస్తాను. నమస్కారం దేవి. తమరెవరో? అసలు ప్రకృతికి పురుషులకు పరిచయం అవసరం ఉంటుందా? నువ్వు ఈ భూమి మీద మహా తేజస్వైన సుందర పురుషుడు. నేను త్రిలోక సుందరి నారిని. ఓ త్రిలోక సుందరి, నేను తమకు ఏ విధంగా సహాయపడగలను? ముల్లోకాలను గాలించి చూశాను. అయితే నీ వంటి అతి సుందర ఆకర్షణీయ పురుషుణ్ణి ఈనాడే చూశాను. ఈ భూమి మీద నీ వంటి పురుషుడు లేడు, నా వంటి స్త్రీ కూడా లేదు. ఆ విధాత మనిద్దరినీ కావాలని సృష్టించాడు. నా భర్తవు కావాలని నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఇచ్చానుసారం రూపధారణ చేయగలిగే రాక్షస పుత్రిని శూర్పణఖను. నన్ను కామవల్లిని కూడా అంటారు. రాకుమారి శూర్పణఖ? అవును, లంకేశ్వరుడు త్రిలోక విజేత అయిన రావణుని పేరు వినలేదా? మహారుషి పునస్సుని పుత్రుడు, మహాత్మా విశ్వవుని పుత్రుడు, మహారాజు, మహాబలశాలి, విశ్వవిజేత అయిన మహా తేజస్వైన రావణుడు నా సోదరుడు. మహాబలశాలి అయిన కుంభకర్ణుడు, విభీషణుడు నా సోదరులే. ఈ విశాల జనస్థానం మీద పూర్తి అధికారం ఉన్న పరాక్రమవంతులు కలుడు, దూషణులు నా సోదరులే. దేవతల కోశాధ్యక్షులు కుబేరుడు నా సోదరుడే. మీ పరిచయం మాకు సంతోషకరం. మరి మీరు పరిచయం చేసుకోలేదే? తపస్వి వేషంలో జడదారులై, తేజస్వులై, సాధువులా కనిపిస్తున్నారు, యోధుడిలా ఉన్నారు. వాస్తవానికి మీరెవరు? దేవి, దేవతలకు సమానుడైన పరాక్రమశాలి మరియు పరమ ధర్మాత్మ మహారాజు దశరథుల వారి పేరు వినే ఉంటారుగా. నేను అయోధ్య నరేశుడు దశరథుని కుమారుడను, రాముడను. రామా? రామునితో ఏ పని ఉన్న కారణంగా అసుర సుందరి చరణాలు నా కుటీరం వరకు వచ్చాయో? ప్రథమ దర్శనంలోనే నా మనసు మీపై అనురక్తమైంది. మీ రూపలావణ్య ఆకర్షణలో పడి నేనింత దూరం వచ్చాను. భర్తగా భావించి మీకు దాసిని కావాలని వచ్చాను. నన్ను మీ భార్యగా స్వీకరించండి. ఈ పృథ్వీపైన మీ వంటి పురుషులు లేరు, నా వంటి స్త్రీ కూడా లేదు. మనిద్దరి సంగమం అపూర్వం. ఆదరణీయ అసురబాల, ఓ భద్రి, నన్ను పరీక్షించాలని వచ్చావా? కాదు పురుషోత్తమా, నేను నన్ను అర్పించుకోవాలని వచ్చాను. నీ సుందర ఆకర్షణీయ రూపంలో నేను స్వప్నాల సందడిలో ఉన్నాను. నన్ను గాంధర్వ వివాహం చేసుకోండి. నేను వివాహితుడను. ఈమె నా పరిణీత ధర్మపత్ని సీత. ఏముంది ఈ ఎండి కుళ్ళిన ఎముకల గూడు లాంటి క్షుద్ర మానవ స్త్రీ? నేను ఈమెను ఇప్పుడే తినేస్తాను. ఆ తరువాత మీరు సంతోషంగా దండకారణ్యానికి రాజులు కండి. ఇక నేను మీ మహారాణిగా ఉంటాను. మీరు ఈమెపై దయ చూపించగలిగితే ఈమె కూడా ఓ మూల పడుంటుంది మనకు సేవలు చేసుకుంటూ. మనం విహార ప్రాంతాలు కూడా ఒకటేమిటి, ఎన్నో చూసి రావచ్చు. కానీ నేను ఏకపత్ని వ్రతుడను. ఇక నీ వంటి స్త్రీ సవతితో ఎలా నిభాయించుకోగలదు? వదిన గారు, అతి త్వరగా వంట సిద్ధం చేయండి, భోజనాలు చేద్దాం. ఇతనెవరు? తమలాగే అతి సుందరంగా ఆకర్షణీయంగా. ఇతడు నాకు అనుజుడు లక్ష్మణుడు. ఒంటరివాడా? ఆ వనాలలో ఒంటరివాడే.
అయితే సరే, ఇతనితో నా వివాహ ప్రస్తావన తీసుకొస్తాను. నీవు స్వచ్ఛంద విహారం చేసే నారివి. నీ ఇష్టాన్ని ఎవరు అడ్డగించగలరు? ప్రయత్నించి చూడు. ఆర్య లక్ష్మణ ఏకాంతంలో ఉన్నారు. తమకొచ్చిన కష్టమేమిటో? కష్టమేమీ లేదు, మీకు సుఖం ప్రసాదించాలని వచ్చాను. ఇప్పుడే మా అగ్రజుల్ని ఏదో యాచించారు. ఆ దురదృష్టవంతుడు నా మాట వినలేదు. ఏమంటున్నాడంటే అర్థాంగి వెంట ఉన్నది అని. ఆ సంగతి వదిలేయండి. మీరు నాకు తగినవారు, నేను మీకు తగినదానను. నా అభ్యర్థనను అంగీకరించండి. భద్రి, స్వామిని వదిలి సేవకుని చెంతకు వచ్చారు. నీ దృష్టిలో సేవకునికి స్వామికి ఎటువంటి వ్యత్యాసమూ లేదా? హే గజకామిని, స్వాములు కావాలని కోరుకున్నారు, దాని మాటేమిటి? మేము మా అగ్రజుల శ్రీరామచంద్రుల సేవకులం. మమ్మల్ని వివాహం చేసుకుంటే మీరు మా వదిని గారికి అన్నగారికి సేవలు చేసి అలసిపోతారు. రాణి కావాలనుకుంటూ ఎందుకు దాసీ కావాలనుకుంటున్నారు? వెళ్ళండి, అక్కడికే వెళ్ళి మీ మనోభిష్టాన్ని యాచించండి. నేను యాచించడానికి రాలేదు. మీ ఇద్దరు అన్నదమ్ములు నా ప్రేమను నిరాకరిస్తున్నారు. అది ఓ క్షుద్ర మానవ కాంత. దీని ఆకారం వికారం చేస్తాను. దీన్ని నేను నమిలి మింగేస్తాను. లక్ష్మణ, ఈ కోమలమైన దోసకాయని నేను నమిలి మింగేస్తాను. నన్ను కాదని నిరాకరిస్తారా? నరికావా? ముక్కు నరికేసావా? నేను ఈ దండకారణ్యంలో మీ ఇద్దరికి చితి పెంచి కాల్చలేదంటే నేను శూర్పణఖనే కాదు, నేను రావణుని సోదరునే కాదు, ఖరదోషంలో నా సోదరులే కాదు. పాపం అబల. సబల అనండి అగ్రజ. సంతోషం, ఏమీ జరగలేదు. ఇంతకంటే ఏం జరగాలి? స్త్రీ కదా. దురాచారిణి, దుష్టురాలు. మహర్షి విశ్వామిత్రులు ఒకప్పుడు మనకు ఆదేశిస్తూ ఏమన్నారో గుర్తుందా అగ్రజ? ఇలాంటి దుష్ట స్త్రీని వధించడంలో ఎలాంటి దోషం ఉండదని. మేం కేవలం తను ముక్కే కోశాం. ఒక సిగ్గుమాలిన స్త్రీ ఇలా కామాంధురాలైనప్పుడు ఆమెను మించిన భయంకరమైన వారింకెవరూ ఉండరు. అదే తిరస్కురాలైతే ఆమె ఇతరుల్ని సర్వనాశనం చేసి తీరుతుంది. శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పక వస్తుంది. మనం జాగరూకులమై ఉండాలి. అవును అగ్రజ. రక్షించండి, రక్షించండి ఖర మహారాజా, రక్షించండి, రక్షించండి, రక్షించండి. తమ రాజ్యంలో ఒక అబలపై అత్యాచారం జరిగింది. సోదరి, ఇంతటి అత్యాచారం, ఈ అకార్యం ఎవరు చేశారు? ఈ దండకారణ్యంలో ఎవరికింత సాహసం? మా సోదరుని అవమానపరిచిన వాడు దేవాది దేవుడైనా అసురుడైనా ఇలా నీ మీద కిరాతకం చేసి తన చావును ఆహ్వానించుకున్నాడు. వాడి పేరేమిటి సోదరి? రామలక్ష్మణులు సోదరా. రామ లక్ష్మణుల? అవును, రాముడు లక్ష్మణుడు ఇద్దరు సోదరులు, అయోధ్యరాజు దశరథుని పుత్రులు. మునివేషధారులై ఒక సుందర నారీతో గోదావరి తీరాన నివసించడానికి వచ్చారు. ఆ ఇద్దరు నేను ఒంటరిగా ఉండడం చూసి నన్ను ఈ విధంగా అవమానపరిచారు. తమరు నిజంగా నా సోదరులే అయితే తగిన ప్రతీకారం తీర్చుకోండి. మా ఈ గాయాన్ని వారి రక్తంతో తుడిచేయండి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఇద్దరు మానవాధములకింత సాహసమా? ఈ గడ్డ మీద బ్రతకడానికి వచ్చి
ఒక రాక్షస కన్య మీద ఇంత అత్యాచారం చేయగల సాహసమా? మహాబల దూషణ. దండకారణ్య పాలకులకు జరిగిన అన్యాయం తెలిసిన మహావీర, వారు ఎంతటి వారో ఎవరో తక్షణం మాకు తెలియాలి. రాజా, ఆ ఇరువురు నిస్సందేహంగా అయోధ్య రాకుమారులై ఉంటారు. దేశ బహిష్కరణ వలన అడవిలో దిక్కుతోచగా తిరుగుతున్నారు. దండకారణ్య ఉపర భాగం నుండి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇరువురు క్షత్రియ కుమారులు ఆశ్రమవాసులను రక్షిస్తున్నారట, అక్కడికి వెళ్ళిన రాక్షసులను సంహరిస్తున్నారట. వాళ్లకు భయపడి రాక్షసులు తపోవనాలకు వెళ్లి ఋషులను బాధించటం మానివేశారట. ముందుగానే ఎందుకు తెలియజేయలేదు? ఇది అంతా మన రాజ్య సరిహద్దులకు అవతల జరుగుతున్నది. అందుకే మేము ఆ 6 ఋషుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాము. ఎంతో అద్భుత పరాక్రమవంతులని అందరూ కలవరపడుతున్నారట. కొన్ని వత్సరాల క్రితం విరాధ రాక్షసుని వధించినది వీరేనట. బలశాలి విరాధుల్ని వధించాడా? చాలా ఆశ్చర్యం. వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మన సరిహద్దుల్లోకి వచ్చి వారు నివసిస్తున్నారట. అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారా? అందుకే ఆ ఇరువురు మా సోదరుని అవమానించారు. మేమంటే భయం లేదా? లేదగ్రజ, కలుడి సోదరునని నేను ఎంతగానో చెప్పాను. వాడు నా మాట వినలేదు. పైగా అపహాస్యం కూడా చేశారు. అసలు నువ్వెందుకెళ్ళావు అక్కడికి? ముందుగా నేను వాళ్లతో కలిసి ఉన్న ఒక అందాల భరణిని చూశాను. త్రిలోకాలలో అంత అందమైన స్త్రీని నేను చూడలేదు. అప్పుడు అనుకున్నాను, ఇంతకంటే మంచి కానుక అగ్రజ రావణుల వారికి సమర్పించలేనని. ఇంతలా ఇద్దరు మదగజల్లా నాపై దాడి చేశారు. వారి అంతిమ ఘడియలు సమీపించాయి. మేం తక్షణమే వారిని యమపురికి సాగనంపుతాం. దూషణ, రథం సిద్ధం చేయి. మేమే స్వయంగా వెళ్తాం. మహారాజా, కేవలం 2 మానవులను వధించడానికి తమరే వెళ్ళాలా? తమరు వెళ్ళడం చిట్టెలుగును చంపడానికి సింహం వెళ్ళినట్టుంటుంది. నేనిప్పుడే మన వారిలో సమర్థులైన వారిని పంపి వారిని వధింపజేసి వారి శిరస్సులను మీ ముందుంచుతాను. మంచిది కాలభట. నీ 14 సైనికులతో వెళ్ళి పంచవటిని తక్షణమే సర్వనాశనం చేసిరా. వారిని సజీవులుగానైనా నిర్జీవులుగానైనా తీసుకొచ్చి శూర్పణఖ పాదాల చెంత పడవే. ఇక వారి అందాల రాశిని మా ముందుకు తీసుకురా. శూర్పణఖ, నువ్వు వెళ్ళి వాళ్ళ స్థావరం చూపించు. వెళ్ళండి, కదలండి. నా సందేహం నిజమైంది. వాళ్ళు వచ్చేశారు. జనస్థాన రాజులు శ్రీమాన్ కరులు తమను దండించడానికి మమ్ము పంపించారు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఒక సుందర స్త్రీ తమ వెంట వచ్చిందట. దానిని వారి సేవలకు పంపించవలసిందని. ఆహా, మీరు వారిని వేడుకున్నట్లయితే శిక్షించకుండా మిమ్మల్ని కనికరించి విడిచిపెడతారు. అది ఉత్తమం. ఏమన్నావు? ఒకే ఒక్క బాణంతో మన 14 వీరుల్ని చంపేశాడా? అవును సోదరా, అతడు ఒకే బాణం వదిలాడు. ఒకే క్షణం ఒకేసారిగా 14 తలలు నేలరాలాయి. అంటే వాళ్ళు కూడా టక్కుటమార విద్యల్లో సిద్ధహస్తులన్నమాట. ఇక ఉపేక్షించే ప్రయోజనం లేదు. దూషణ,
మన సర్వ సైన్యాన్ని సంసిద్ధం చేయి. సమరానికి సమాయత్తం కమ్మను. లక్ష్మణ, ఖరదూషణులిద్దరూ సైన్యంతో వచ్చినట్లున్నారు. నేను వెళ్లి మార్గమధ్యంలో వారిని ఆప్ చేస్తాను. నువ్విక్కడే ఉండు. అగ్రజ, మేము మీ వెంట వస్తాం. వద్దు లక్ష్మణ, మనమిద్దరం వెళ్ళిపోతే ఆ క్రూర రాక్షసులు వచ్చి సీతను చుట్టుముట్టవచ్చు. కనుక నువ్విక్కడే ఉండి ఆమెను రక్షించు. నేను ఒంటరిగానే వారిని ఎదుర్కొంటాను. నా గురించి చింతించకు. మాకు మీ గురించి చింతలేదు. మేము వారిని ఒంటరిగానే ఎదిరించగలం. నువ్వందుకు సమర్థుడవే. కానీ ఈ సమయంలో నువ్విక్కడ ఉండి తీరాలి. బాలక, నువ్వు తుచ్చ మానవ మాత్రుడవై ఉండి కూడా మా సీమలోకొచ్చి అలజడి రేపుతావా? నీ మృత్యువును నీవే ఆహ్వానించుకోకు. ఆ ధనుర్బాణాలను అక్కడే పడవేసి సమనయంగా మా ముందుకు వచ్చి శరణార్థుడవు కమ్ము. దురహంకార రాక్షస, ఈ ధనుర్బాణాలను మేము ఋషుల ఆజ్ఞలపై స్వీకరించాము. మీ సంహారానికే వీటిని ఉపయోగిస్తాను. ఇక ఈ బాణం నిన్ను నీ సమస్త సైనికులను సంహరించాకే తుణీరంలోకి తిరిగి వస్తుంది. మేము భూమిపై శత్రువుకు ఒక్కసారి పారిపోవడానికి అవకాశం ఇస్తాం. ఎందుకంటే రణరంగంలో బెదిరి పారిపోయే భీరువుపై మేం బాణాన్ని సంధించం. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. మాకు నీ మూర్ఖత్వం చూస్తుంటే నవ్వొస్తుంది. ఒంటరిగానే నన్ను, నా సైన్యాన్ని నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్నావా? నీ మీద దయదల్చేంత వరకు ఉపేక్షించాను. ఇక నీపై దయ చూపించవలసిన అవసరం లేదు. దూషణ, నీ సైన్యాన్ని ఆజ్ఞాపించు. అతన్ని చుట్టుముట్టమను. ఆజ్ఞం. రామ, వీళ్ళంతా ఎన్నో మాయాజాల విద్యలు నేర్చినవారు. నువ్వు ఒకే బాణంతో వారిని వధించు. నీ వద్ద విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన దివ్యమోహినిస్త్రం ఉంది కదా, ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయోగించు. దాని మాయలో పడి వీళ్ళంతా భ్రమించాలి, తమలో తాము కొట్టుకు చావాలి. ఆజ్ఞ. ఏం చేస్తున్నారా? మీలో మీరే కొట్టుకు చేస్తున్నారా? దూషణ, అక్కడ జరుగుతున్నదేమిటి? సోదరా, మన వాళ్ళు పిచ్చి వాళ్ళయ్యారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు వస్తున్నారు.
రాముడు ఒక మాయావి. ఇతడు మోహిని అస్త్రాన్ని ప్రయోగించి మన సైనికుల్ని మోసగించాడు. అయితే ముందుగా ఈ మాయను నేను మటు మాయం చేస్తాను. కాచుకో! అయితే ఇప్పుడు కాచుకో. ఏయ్! ధూర్తుడా, దూషణుణ్ణి చంపి నీ చావును ఆహ్వానించుకుంటున్నావు. ఎక్కడి నుంచో కాస్త ఈ విద్య నేర్చుకు వచ్చి నువ్వు గొప్ప మాయావివనుకుంటున్నావా? ఆగు, నేను చూపిస్తాను నా మాయాశక్తుల ప్రభావం ఏమిటో. నీవు ధన్యుడవు రామా. ఈ ఖరదూషణాదులను ఈ ప్రపంచంలో నీవు తప్ప ఇంకెవ్వరూ సంహరించలేరు. నీకు సర్వదా జయము కలుగుగా.
మహారాజా రావణుల వారిని శరణ వేడుకుంటున్నాను. నాపై అత్యాచారము జరిగినది. మహారాజా లంకేశ్వర శరణ వేడుకుంటున్నాను. ఏమైనది శూర్పణఖ? ఈ వికృత రూపం ఏమిటి సోదరి? నీ ముక్కు మీద ఆ గాయం ఏమిటి? ఇది గాయం కాదు సోదరా, కత్తితో కోయబడినది. కత్తితో కోయబడినదా? అవును లంకేశ్వర, కోయబడినది శూర్పణఖ అవయవం కాదు. లంకేశ్వర మహారాజు రావణుల ప్రతిష్ట ఖండితమైంది. తమరు విలాసాలలో మునిగి తేలుతున్నారు. అక్కడ శత్రువులు తమ సరిహద్దులు ధ్వంసం చేస్తున్నారు. ఇంకా ఎన్నో ప్రదేశాలు ఆక్రమణ చేసుకున్నారు. సరిహద్దులను ధ్వంసం చేస్తున్నారా? అయితే జనస్థానంలో కూర్చున్న ఖరదూషణులు ఏం చేస్తున్నారు? ఖరదూషణులు యుద్ధంలో మరణించారు. అంటే వాళ్ళు మృత్యువును ఆహ్వానించుకుంటున్నారు. ఎవరు చేశారు ఈ దుస్సాహసం? ఒక మానవుడు. ఒక మానవుడా? అసంభవం. ఖరదూషణులు ఇరువురు శక్తిలో బల పరాక్రమాలలో మాతో సరితూగగలవారు. ఒక మానవుడు సంహరించాడంటే మాకు నమ్మశక్యంగా లేదు. అకంపన, ఎందుకు మౌనంగా ఉన్నావు? శూర్పణఖ వచించినది నిజమేనా? అవును, నిజమే మహారాజా. అంటే దాని అర్థం ఇదంతా దేవతలు పనిన కుట్ర. ఒక మానవుని అడ్డు పెట్టుకుని వాళ్ళు మన సరిహద్దులపై దాడి చేస్తున్నారా? ఏ దేవతలు ఉన్నారు అతని వెంట? ఇంద్రుడు తప్పకుండా వచ్చి ఉండాలి. చెప్పు, ఏ దేవతలు అతన్ని సహాయం చేయడానికి వచ్చారు? పితాశ్రీ, ఈ దేవతలు దాడి చేసి చాలా కాలం అయిపోయింది. త్రిలోక విజేత లంకేశ్వరుని సామర్థ్యం మర్చిపోయారు. ఆ ఇంద్రుడు కూడా మర్చిపోయాడా? ఈ మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు ఎలా వచ్చిందో? ఆజ్ఞ ఇవ్వండి పితాశ్రీ.
ఆ దేవతలందరినీ కట్టగట్టి నేల మొట్టు పెట్టమంటారా? వారు చేసిన ఘాతుకానికి తగిన శాస్తి చేస్తాను. లేదు యువరాజా ఇంద్రజిత్, ఆ మానవుని వెంట ఏ దేవతలు లేరు. దేవతలెవరూ లేరా? మరెవరి ధైర్యంతో చేశారు ఇదంతా? అతను ఒంటరివాడు. ఒంటరివాడా? వాడు మనిషా లేక భగవంతుడా? స్వయంగా భగవంతుడు విష్ణువు కూడా ఒంటరిగా ఇంత సాహసం చేసే ధైర్యం లేదు. లంకేశ్వర, అతడు పేరుకు మానవుడే, అయినా ఎవరో అలౌకిక మానవుడిలా ఉన్నాడు. అతని తమ్ముడు కూడా వెంట ఉన్నాడు. ఆ ఇరువురి రూపాలలో ఏదో మోహం. ఒకసారి వారిని చూస్తే చూపు మరల్చుకోవడం మన తరం కాదు. వారి వెంట ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె రూపాన్ని ఒకసారి చూసినట్టయితే మన్మథుడు కూడా మంత్రముగ్ధుడవుతాడు. ఏ దేవకాంతో, అప్సరసో, గంధర్వకన్యో, కిన్నెరో లేక నాగకన్యో అందరూ ఆమె అందానికి దాసులవుతారు. ఇప్పుడు నువ్వు నాకు ఆ వ్యక్తి అతని భార్య అందచందాల గురించి చెప్పకు. నేను ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాలి. నన్ను ఆలోచించుకొని ఈ రాముడు ఏ కారణం వల్ల ఇలా రెచ్చగొట్టి సవాలు చేసే సాహసం చేశాడో, దీని వెనుకున్న రహస్యం ఏమిటో. అదే కదా నేను చెప్తున్నది. దీనిలోని రహస్యం సుస్పష్టం. నేను మొదట ఆ స్త్రీని చూసి నేను ఊహించాను. ఎలా అయితే ఈ లోకంలో అన్ని ఉత్తమ వస్తువులు మహాప్రభులు రావణ వద్దనున్నవో, అలా ఈ స్త్రీ కూడా మహారాజు లంకేశుని శోభగా మారి తీరాలి. ఇలా నేను ఆలోచించి ఆ స్త్రీని తమ కోసం అపహరించాలని వెళ్ళాను. అప్పుడు ఆ సోదరిద్దరు నాపై దాడి చేసి నాకు ఈ దుస్థితి కలిగించారు. అప్పటికీ నేను అన్నాను, లంకాధీశులు రావణుని సోదరిని అని. వారు నన్ను హేళన చేశారు. అంతేకాదు, నా ముక్కు కూడా కోసి తమకు సవాలుగా విసిరారు. ఇంకా ఏమన్నారంటే, వెళ్ళి నీ సోదరుడికి చెప్పుకో, నిజంగా తన వీరత్వంపై ఎంత ధైర్యం ఉంటే స్వయంగా వచ్చి ఈ సుందరిని తీసుకెళ్లమను, లేదంటే గాజు తొడిగించుకుని లంకను వదిలి పారిపోమ్మన్నారు. క్షమించండి మహారాజా, నా హృదయం అవమాన జ్వాలతో తట్టుకోలేకుంది. వారిరువురు తమ సోదరి ముక్కు కోసి అసూలకు ఒక విధంగా సవాలు పంపించారు. తమ పరాక్రమాన్ని రెచ్చగొట్టారు. తమలో ఆత్మగౌరవం అధికంగా ఉన్నది. ఉంటే ఈ దినమే ఆ స్త్రీని ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేయండి. ఆ ఇరువురు ఉద్దండ మానవులు తెచ్చిన హస్తగతం చేయండి. నేను ఆ ఇరువురిని నాకు తోచిన రీతిలో దండిస్తాను. అప్పుడే నా ఈ అవమానానికి ప్రతీకారం జరుగుతుంది. ఇక ఆపు శూర్పణఖ. నీకు జరిగిన అవమానానికి, చనిపోయిన నా సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే మా ప్రథమ కర్తవ్యం. లేదా అందరూ మమ్ము పరిహాసం చేస్తారు. అకంపన, రాముడు నా సోదరులను సంహరించి తనంతట తనే మృత్యువును ఆహ్వానించుకున్నాడు. మన భయంకర జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు. మనల్ని రెచ్చగొట్టి ఇంద్రుడు, కుబేరుడు, యముడు, చివరకు ఆ మహావిష్ణు అయినా సరే శాంతియుతంగా ఉండలేడు. రావణుడంటే యముడికి యముడు. అమృతాన్ని కూడా భస్మీపటలం చేయగలడు. మృత్యువుని కూడా మట్టు పెట్టగల శక్తి కలవాడు. అలాంటి మాకు ఎదురు నిలిచే సాహసం ఎవరికుంది? మహారాజా లంకేశ్వర, వారు కోసల దేశ ప్రభువు దశరథ పుత్రులు. నామాలు రామలక్ష్మణులు. వారు యశోవంతులుగా, తేజోవంతులుగా కనిపిస్తున్నారు. వారికి బల పరాక్రమాలలో ఎవ్వరూ సాటిరారు. సమస్త ప్రపంచంలో విలువిద్యలో వారు సర్వశ్రేష్ఠులుగా నిలుస్తారు. దివ్యాస్త్రాల ప్రయోగంలో ప్రజ్ఞాశాలులు. సమస్త ఋషులు, సమస్త దేవతల నుండి పొందిన దివ్యాస్త్రాలపై వారికి పరిపూర్ణ అధికారం ఉన్నట్టు కనిపిస్తున్నది మహారాజా. వారు యుద్ధ కౌశల్యంలో కూడా ప్రవీణులు. ఆ కారణంగానే యుద్ధ సమయంలో ఆ ఒక్క రాముని చేతిలో పరమవీరులైన ఖరదూషణులు వీరమరణం పొందారు. వారికి మాయలు, మంత్రాలు కూడా పూర్తిగా తెలుసు. ఆ కారణంగానే మన రాక్షస సైనికులు భయంతో బెంబేలెత్తిపోయి ఏ మూలకు పరుగులు తీసినా తమ ముందు ఆ శ్రీరాముడే నిలిచి ఉండడం చూశారు. ఆయన మోహిని అస్త్రమహిమలో మన రాక్షస సైనికులు తమలో తమ రాముడనుకుని ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయారు. అతడు అంతటి వీరుడైతే అతడి వృత్తి ఎన్నడూ ధర్మవిరుద్ధంగా ఉండదు. అటువంటప్పుడు అతడు అకారణంగానే మన జన్మస్థానంపై ఆక్రమణ చేసి ఎందుకు నాశనం చేస్తాడు? మహాత్మా, ఆయన ఆక్రమణ చేయలేదు. ఆయనపై మన సైన్యమే ఆక్రమణ చేసింది. మన సైన్యం ఆక్రమణ చేసి ఓడిపోతే ఇందులో వాళ్ళ దోషమేమీ లేదే. ఇంకా ఇంతకు ముందెన్నడూ వాళ్ళు మన పట్ల ఏ అపరాధమూ చేయలేదు. వారిపై ఆక్రమణ చేయడం చాలా అనుచితం. విభీషణవర్య, మరో విషయం కూడా గమనించాలి. గత అనేక వత్సరాలుగా ఈ ఇరువురు రాజకుమారులు దండకారణ్యంలో ఋషులను, మునిశ్రేష్ఠులందరినీ రక్షించే బాధ్యత తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరి అభయం పొంది ఋషులు, మునులు మన సీమలో నిర్భయంగా సంచరిస్తున్నారు. వీళ్లను చూస్తుంటే నాకు అనిపిస్తున్నది ఈ భూమిని రాక్షసహీనంగా చేస్తారేమోనని.
వారు విరాధుడు వంటి బలశాలి అయిన రాక్షసులను కూడా చంపేశారు. తమ ఆహారాన్ని వెతుక్కుంటూ వనాల్లో ప్రవేశించి ఋషుల్ని భక్షించే రాక్షసుల్ని సంహరిస్తున్నారు. కరదోషనాథులు వారిపై ఆక్రమణ గావించారంటే వారి ధర్మాన్ని వారు పాటించారనే కదా అర్థం. ఇది కేవలం ఆవేశంలోంచి పుట్టిన మాట మాత్రమే ఇంద్రజిత్. బుద్ధి తర్కం దీనికి విపరీతంగానే ఉండాలి. అన్నిటికంటే ముందు ఒక సంగతి, వారు తమ హద్దుల్లోనే ఉండి తమ ప్రజల్ని ప్రమాదం నుంచి రక్షించారు. దీనికి వారికి పూర్తి అధికారం ఉంది. ఇంకో సంగతి, మనం వారి పరాక్రమాల గురించి ఎంతో కాలంగా వింటూనే ఉన్నాం. ఇలాంటి వారి బలాబలాలు పూర్తిగా పరీక్షించకుండానే మన సేనాధిపతులైన కరుడు దూషణుడు కేవలం ఒక స్త్రీ రెచ్చగొట్టినంతనే దాడి చేసి మన సైన్యాన్ని సర్వనాశనం చేశారు. ఎంతకంటే పొరపాటు ఇంకే ఉంటుంది. సోదర విభీషణ, చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోండి. ఆ పైన తర్కించుకుంటూ ఉండవచ్చు. ఎవరి సోదరికైనా ఇటువంటి దుర్గతి వస్తే నీతి అవినీతి అని ఆలోచిస్తారా? ఇటువంటి దారుణ స్థితి ఏ వీర పురుషులకు ఉండకూడదు. అనుచిత పరాక్రమం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. చివరకు నీతి ధర్మమే జయించి తీరుతుంది. విభీషణ, వీర పురుషుడు తన ప్రతిష్ట వైభవం పైనే జీవిస్తాడు. ఇలా నీలా భయంతో మనసు నిండా సందేహాలు ఉంటే ఇలా ఒకవేళ జరగవచ్చునేమో. మన రాక్షస జాతి అన్నిటికంటే ఉత్తమమైనది. ఏ మానవుడైనా ఆ ఉత్తమ జాతిపై చేయి చేసుకునే సాహసం చేస్తే దానిని గ్రహించి మేము వాడి చేతులు నరికేస్తాం. మా సోదరిని అవమానించిన వాడెవడైనా సరే మేం తక్షణమే వాడి పొగరు అణచివేస్తాం. వాడి భార్యని తీసుకువచ్చి మాకు రాణిగా చేసుకుంటాం. ఆ ఇద్దరు వనవాసులను ముక్కలు ముక్కలుగా నరికి మన రాక్షసులందరికీ విందు చేస్తాం. నేను పొరపడితే క్షమించండి మహారాజా. నా అభిప్రాయంలో తమరు వారిపై బాహాటంగా దాడి చేయడం ఉచితం కాదు. ఇద్దరు మానవులతో స్వయంగా లంకాపతి రావణుల వారు యుద్ధం చేయడం తమ గౌరవానికి అనుకూలం కాని విషయం మహారాజా. మరి మహాపరాక్రమవంతులైన ఖరదూషణులని సేనా సమేతంగా సంహరించారంటే స్వయంగా ఈ రావణుడు వెళ్లడమే సముచితం. మహారాజా, తమరు వెళ్లి ఇద్దరు మానవుల్ని జయించినప్పటికీ తమకు ఏ విధమైన కీర్తి లభిస్తుంది? ఆ విధముగా వారు ఖరదూషణల వలె తమకు ఏదైనా హాని కలిగించినట్టయితే లంకేశ్వర్ల కీర్తికి అదొక మచ్చగా మారుతుంది. నా పథకం తమరు మాయ చేసి అతని భార్యని అపహరించడం. రాముడికి తన భార్య పైన అపారమైన ప్రేమట. అటువంటి ఆమె దూరమైతే ఆమె శోకంలో తనకు తానే చిక్కి శల్యమవుతాడు. అప్పుడు తన సేవకుల్లో ఎవరో ఒకరు అతని జీవిత లీలను సమాప్తం చేస్తారు. మహారాజా, సేనాని అకంపనుని ఆలోచన న్యాయంగానే తోస్తున్నది. మరైతే అది నీతికి విరుద్ధమైంది. నీతి విరుద్ధమేమీ కాదు. లంకేశ్వర, ఆ ఉద్దండ వనవాసులిద్దరూ మీ సోదరి మీద అఘాయిత్యం చేశారు. ఒక స్త్రీ మీద శస్త్రప్రయోగం చేశారు. తమరు వాళ్లపై ప్రతీకారం తీర్చుకోండి. తమ సోదరి పరువు మర్యాదలు కాపాడి వారికి తగిన శాస్తి చేయండి లంకేశ్వర. అవును మహారాజా, తన నుంచి మణి దూరమైతే ఏ విధంగా నాగుపాము గిజగిజా గింజుకుని చస్తుందో అదే విధంగా భార్య అపహరించబడ్డంతో ఆ రాముడు వియోగంతో చస్తాడు, సిగ్గుతో చస్తాడు, సంతాపంతో చస్తాడు. నిస్సందేహంగా ఈ ఆలోచన మాకు సముచితంగానే తోస్తున్నది. కలహంతో, బలంతో, కౌశలంతో సీతను అతని నుంచి వేరు చేయండి అగ్రజ. అతడికి గర్వభంగం జరగాలి. అప్పుడే నా వేదన చల్లబడుతుంది. అలాగే అలాగే చేద్దాం శూర్పణఖ, అలాగే చేద్దాం. అతడితో యుద్ధం చేయడం తమ గౌరవానికి విరుద్ధమైతే చౌర్యం చేయడం తమ మర్యాదని ఇనుముడింపజేస్తున్న మహారాజా. లంకేశ్వర, పరమ ఆదరణీయ నా జ్యేష్ఠ సోదర, తమరు పరమ జ్ఞానులు, వేదవేత్తలు, పరమ తేజోమయులైన తపస్సంపన్నులు, పాండిత్యంలో పరాకాష్ఠనందినవారు. పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా పరాక్రమవంతులైన క్షత్రియుల వలె పౌరుషంలో కీర్తి శిఖరాలను అందుకున్నవారు. క్షణిక దుర్బుద్ధితో తమ ఉజ్వల కీర్తిని కళంకితం చేయవద్దు మహారాజా. తమరు పొందిన శక్తి ధర్మజనిత తపస్సు ద్వారా పొందారు. అధర్మ మార్గంలో వెళుతూ దుర్వినియోగం చేయవద్దు అగ్రజ. అధర్మం అధర్మం అంటూ శక్తిహీనులే ఆలోచిస్తారు విభీషణ. శక్తివంతులు చేసేదే ధర్మం. మరి ఇక ఎవరు ఏం చెప్పినా వినే స్థితిలో లేవు. మీరు చెప్పినవన్నీ ఆలోచించి నిశితంగా మేమే స్వయం నిర్ణయం తీసుకుంటాం.
ఇంతగా ఆలోచించవలసిందే ఉంది. సీతకు తగిన పురుషులు మీరే. ఆమెను తమ చెంతకు చేర్చడానికే నా ముక్కు కోయించుకున్నాను. తమ ఇరువురు సోదరులు వారి ప్రాణాలు అర్పించారు. ఇంత జరిగినా మీరు ఆమెను దక్కించుకోకపోతే తమని అసమర్థుడిగా భావించి ఎవరూ తమ కొరకు ఏ త్యాగమూ చేయరు. శాస్త్రవేత్తలు ఏమన్నారు? అగ్నిని, రోగాన్ని, తలపై తారాడే శత్రువుని ఎన్నడూ తుచ్చంగా భావించరాదు. ఖరదూషణులను, పరాజితులను గావించారంటే వారు సాధారణ వ్యక్తులై ఉండరు. వాళ్లతో శత్రుత్వానికి కాలుదువ్వే ముందు నిశితంగా ఆలోచించవలసి ఉంటుంది. తమరు మహారాజులు. తమరు ఏం చేసినా దాని పరిణామం ప్రజలందరూ అనుభవించవలసి ఉంటుంది. తమరు చేసే ఏ పని తమ వ్యక్తిగతం కాదు మహారాజా. ఈరోజు సభాస్థలిలో విభీషణులు కూడా ఇదే యోచన చెప్పారని విన్నాను. విభీషణుడు ఎందుకన్నాడంటే అతడు ఒక చాతకానివాడు. అతడి రక్తంలో వీరావేశం లేదు. మండోదరి వదిన ఎందుకిలా అంటున్నారంటే తనకి చవతి రాబోతుందన్న భయం వారిని పట్టుకున్నది. లంకేశ్వర, సీత లాంటి అపూర్వ సుందరి ఈ రాజభవనంలోకి అడుగు పెడితే ఈమె ప్రభావం మందగిస్తుంది. సీతను ఒకసారి చూసిన తరువాత తమరు ప్రపంచంలోని స్త్రీలందరినీ తుచ్చంగా చూస్తారు. సీతను తీసుకురండి లంకేశ్వర. శూర్పణఖ, ఒక స్త్రీ మరొక స్త్రీ హృదయంలో గుప్తపరుచుకున్న విషయం గుర్తించగలదు. మా సందేహం, నీ సొంత అవమానం కోసం తమ సొంత సోదరుడికి చోరత్వం నేర్పుతున్నావా? స్వామి, ఒక స్త్రీని పొందడం అంత అవసర కార్యమైతే ఒక వీరుడుగా వెళ్ళి యుద్ధం చేసి ఆమెను గెలుచుకుని రండి. ఒక చోరునిలా ఆమెను మీరు తీసుకువస్తే ఆమె తమరిని ఎలా గౌరవిస్తుంది? మరో సంగతి కూడా తమరు ఆలోచించాలి. ఇప్పుడు ఆమె మరొకరికి భార్య కదా. పరాయి స్త్రీని దొంగిలించడం ఒక వీరపురుషుడికి ధర్మసమ్మతమేనా? ధర్మం అంటావా? మహారాణి మండోదరి, ఒక సాధారణ పురుషుడికి ఒక రాజుకి భేదం ఉంటుంది. ఒక సాధారణ పురుషుడు మరొక సంపదపై చెయ్యి వేస్తే అది పాపమవుతుంది. అయితే రాజు దేశంలోని అన్ని సంపదలకు స్వామి అవుతాడు. ఇక సీత సంగతికొస్తే అంతుడైన భిక్షగాడి జోలిలో ప్రపంచంలో అన్నిటికంటే విలువైన రత్నం పడినట్టుగా ఉంటుంది. అక్కడ అది నిరుపయోగంగా పడి ఉంటుంది. రాజుగా మాకు అధికారం ఉంది. ఆ రత్నాన్ని ఆ బికారి జోలి నుంచి తీసి మా కిరీటంలో అలంకరించుకుంటాం. అందువల్ల మా గౌరవము ఇనుమడిస్తుంది. ఆ ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నాం. మహారాజా, లంకేశ్వర, తమకు స్వాగతం. దయచేయండి మహారాజా. మహారాజా, ఆశీనులు కండి. తమరిలా అకస్మాత్తుగా నా కుటీరానికి వేయించేయటంలో నాకు ఆశ్చర్యంగా ఉంది.